నాగార్జున గారు ఈ రోజు ఎపిసోడ్ ఏమన్నా మీకు నచ్చిందా? చాలా బాగుంది. యాపిల్ టాస్క్లు పెట్టారు. నిద్రమో అనుకుని నిద్ర రాదు. నిద్ర లేకపోతే యాపిల్ టాస్క్లు బనానా టాస్క్లు పెడితే ఎలాగవుద్దండి? దమ్ము శ్రీజ గారి కంటే యాపిల్ వచ్చింది. రియా గారికి కివీ ఫ్రూట్, పవన్ కళ్యాణ్ గారికి బనానా, ఇంకా కల్కి గారికి డ్రాగన్ ఫ్రూట్. బుర్ర దొబ్బిందా నీకేమన్నా? నెక్స్ట్ మనకి డిమాన్ పవన్ కి ఆరెంజ్, దియా గారికి సీతాపళ్ళు, ప్రసన్నకి అయితే ప్రొమోగ్రేనెట్, అనుషాకి అయితే మ్యాంగో, హరీష్ గారికి ఏంటి జాంకాయ, శ్వేత గారికి ఏంటి పీర్స్, నాగా గారికి ఏంటి గ్రీన్ యాపిల్. కుప్పలు కుప్పలుగా యాపిల్స్ దీనికి అరగంట బొక్క. దాంట్లోనే మనకి మ్యూజిక్ ఏంది, ఏమన్నా బాగుంది అసలు? ఏమన్నా ఎపిసోడ్ ఎవరు డిజైన్ చేస్తున్నాడు ఏమో అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, ఇంకే వీడియోలోకి వెళ్ళిపోదాం అండి. దోలు తీరిపోయింది. షో అయితే స్టార్ట్ అవుతుంది. షో స్టార్ట్ అయిన వెంటనే ముగ్గురు జడ్జెస్ అయితే స్టేజ్ మీద అయితే ఉంటారు. దాంట్లో వచ్చేసరికి మన నవదీప్ గారు అందరికి వచ్చేసి హే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి కంటెస్టెంట్స్ 15 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఈ రోజు అగ్ని పరీక్ష లాస్ట్ వరకు వచ్చేసింది, ఇంకా సీజన్స్ ఉండకపోవచ్చు అని చెప్పేసి అయితే మన అభిజిత్ గారు అయితే అంటారనమాట. ఆ మాటకి శ్రీముఖి గారు అని అయితే నోరేదో తెరుస్తారు. అసలు సీజన్ బొక్క అని అడిగితే మళ్ళీ దాంట్లోనే కొద్దిగా మినీ టాస్క్స్ అయితే పెడుతున్నాము అని చెప్పేసి అయితే అంటారనమాట. నవదీప్ గారు ఒకటైతే అంటారనమాట, ఏంటంటే ఈ రోజు నుంచి మనకి కంటెస్టెంట్స్ ఎవరైతే వేస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి ఎల్లో కార్డు చూపిస్తాను. ఫస్ట్ ఎల్లో కార్డు చూపిస్తే వార్నింగ్, సెకండ్ ఎల్లో కార్డు చూపిస్తే అలాగ బయటికి అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే అంటారనమాట. బిందు మాధవ్ గారు వచ్చేసరికి మినీ టాస్క్ అయితే ఆడబోయే ముందు చిన్న ప్రాస అయితే వదులుతారనమాట. మన లైఫ్లోని కరెంట్ పోలంత కష్టమే కాదు, టూత్ పిక్ అంత అదృష్టం కూడా ఉండాలని చెప్పేసి అయితే అంటారనమాట. ఇంకేమో ఏటేమో అర్థం కాదు. ఒక బుట్ట ఏదో వస్తుంది, ఆ బుట్టలో యాపిల్స్ బనానా మోసబి అన్ని సీతాపళ్ళు అన్ని కూడా ఉంటాయి అనమాట. అది కంటెస్టెంట్స్ కూడా తెలియదు, ఒక్కొక్కరుగా పిలుస్తారనమాట. శ్రీముఖి గారు అయితే పిలుస్తారు. ముందుగా దమ్ము శ్రీజ గారు అయితే వస్తారు. దమ్ము శ్రీజ గారు యాపిల్ అయితే తీస్తారు. ఏంటో యాపిల్. రియా గారిని పిలుస్తారు. రియా గారు వచ్చి కివీ ఫ్రూట్, పవన్ కళ్యాణ్ నుంచి బనానా, కల్కి గారు వచ్చి డ్రాగన్ ఫ్రూట్, డెమాన్ పవన్ ఆరెంజ్, దివ్య గారు వచ్చేసరికి సీతాపళ్ళు, నెక్స్ట్ ప్రసన్న గారు వచ్చేసరికి ప్రొమోగ్రేనేట్, అనుష గారు వచ్చేసరికి రా మ్యాంగో, హరీష్ గారు వచ్చేసరికి జాంకాయ బత్తాకాయ, స్వాతి గారు వచ్చేసరికి పీస్, నాగా గారు వచ్చేసరికి యాపిల్, దాలియా గారు వచ్చేసరికి బనానా, సయ్యద్ షాకిబ్ అలీ గ్రీన్ యాపిల్, శ్రేయ వచ్చేసరికి మొసబ్బి, నెక్స్ట్ మనకి మనీష్ గ్రీన్ యాపిల్. ఎందుకు వస్తాడో తెలియదు, ఇతను గ్రీన్ యాపిల్ అయితే తీసాడనమాట. ఎవరెవరికి అయితే ర్యాండమ్ గా ఒకే ఫ్రూట్ అయితే వచ్చిందో వాళ్ళందరూ కూడా సపరేట్గా అయితే వెళ్ళండి అయితే అంటారనమాట. శ్రీముఖి గారు అంటారనమాట. దాంట్లో ఆల్రెడీ 3 గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి, దాంతో పాటు ఇంకొక కొన్ని అయితే ఉన్నాయి అన్నమాట ఆ ఫ్రూట్స్. దాంట్లో ఎవరైతే గ్రీన్ యాపిల్ వస్తాదో వాళ్ళు ముగ్గురు కూడా టీమ్ కి హెడ్ అనమాట అని చెప్పేసి అయితే ముందుగానే శ్రీముఖి గారు అయితే చెప్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఓకేనా, టీమ్ లీడర్స్ అనేది చెప్తారనమాట. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా ఒక టీం ని అయితే ఫామ్ మీద చేసుకోవాలి. జడ్జెస్ అయితే ఉంటారు కదండి, మనకి బిందుమాదేవి గారు, అలాగే మనకి నవదీప్ గారు, అలాగే మనకి అభిజిత్ గారు అయితే ఉంటారు అనమాట. సెలెక్ట్ అయిన ముగ్గురు కూడా స్టేజ్ మీద అయితే ఉంటారు. నాగా గారు, మర్యాద మనీష్ గారు, అలాగే మనకి సయ్యద్ షాకిబ్ సబ్బలి గారు అయితే ముగ్గురు అయితే ఉంటారు అనమాట. మీ ముగ్గురికి కూడా ఒక టాస్క్ అయితే ఉంది. అదేంటంటే మా దగ్గర కార్డులు అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో 6 వస్తే మీరు 6 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు 2 వస్తే మీరు 2 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అయితే చిన్న గేమ్ అయితే ఉంటుంది అనమాట. దాంట్లో మనకి ఇంకా మర్యాద మనీష్ గారు వచ్చేసరికి మనకి ఇంకా అభిజిత్ గారి దగ్గర అయితే కార్డు అయితే తీసుకుంటారు అనమాట. కార్డులో మనకి 6 పీపుల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మనకి సయ్యద్ గారు వచ్చేసరికి మనకి ఇంకా నవదీప్ గారు వచ్చేసరికి కార్డు అయితే తీసుకుంటారు అనమాట. ఆ కార్డులోని 2 అంటే మనకి 2 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. అనమాట. అలాగే మనకి నాగా గారు వచ్చేసరికి మనకి ఇంకా 4, బిందుమాధవ్ గారి దగ్గర కార్డు అయితే తీసుకుంటాడు. దానిలో 4 అయితే ఉందన్నమాట. షకీబ్ గారు అయితే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ జడ్జెస్ అయితే అంటారు, బాబు నాన్న ఇక్కడన్నా సరే బాగా బుర్ర పెట్టి నువ్వేదో సెలెక్ట్ చేసుకొని అయితే అంటారనమాట. ఇంకా షకీబ్ గారు వచ్చేసరికి మనకి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మనకి మోమోస్ ఉంటారు కదా దివ్య గారిని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటారు అనమాట. వీళ్ళిద్దరూ ప్లస్ షకీబ్ గారు ముగ్గురు ఒక టీం అండి.
ఇంకా నాగా వచ్చేసరికి మనకి హరీష్ గారిని అయితే సెలెక్ట్ చేసుకుంటారండి. దమ్ము శ్రీజ గారిని, అలాగే మనకి అనూష రత్నం గారిని, అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారిని, అలాగే మనకి ప్రియా గారిని, రియా ఆమెను అయితే సెలెక్ట్ చేసుకుంటారండి. మొత్తం 1, 2, 3, 4 నలుగురిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. నాగతో కలిపి 5 మంది అండి. వీళ్ళందరూ కూడా ఒక టీము. ఇంకా మర్యాద మనీష్ టీం వచ్చేసరికి మనకి ఇంకా ధాలియా, అలాగే మనకి కల్కి, మనకి డిమాన్ పవన్, ప్రసన్న గారు, అలాగే మనకి ఇంకా ఎవరైతే మిగులుతారో మనకి వచ్చేసరికి మర్యాద మనీష్ గారి టీం అయితే ఉంటారనమాట. ఇప్పుడు అసలైన గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అయితే అన్నారు. ఆ అసలైన గేమ్ చూసి నాకు నిజంగా నవ్వు వచ్చింది అనమాట. ఏంట్రా బాబు అని చెప్పేసి ఆ గేమ్ కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను చూడండి. శ్రీముఖి గారు ముగ్గురికి అయితే బ్యాచ్ అయితే పెడతారనమాట. లీడర్ అని చెప్పేసి అయితే ఎవరైతే ముగ్గురు ఉన్నారో మర్యాద మనీష్ గారికి, షకీబ్ గారికి, అలాగే నాగా గారికి ఇక్కడ లీడర్ అనే బోర్డు అయితే పెడతారండి. మనీష్ గారిది వచ్చేసరికి టీమ్ బ్లూ, రెడ్ టీమ్ కి లీడర్ వచ్చేసరికి మిస్టర్ నాగా, ఎల్లో టీమ్ కి షకీబ్. టీమ్స్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా షకీబ్ గారి టీం వచ్చేసరికి మనకి ఇంకా ఎల్లో టీం కదా, వీటి నుంచి మనకి దివ్య గారు అయితే వస్తారనమాట. ఇంకా టీం రెడ్ నుంచి మనకి ప్రియా గారు అయితే వస్తారండి. అప్పుడు శ్రీముఖి గారు అయితే అంటారనమాట, ఇద్దరు డాక్టర్ పాపలే వచ్చారు అని అయితే అంటారనమాట. మర్యాద మనీష్ గారి టీం అండి. ఈ టీం నుంచి డైరెక్ట్ గా మనీష్ గారు అయితే వస్తారండి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే జే ఉంటది, ట్యాన్ ఉంటది, ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అయితే ఉంటది అనమాట. ఎవరికైనా తెలుసు అనుకుంటే గంట జస్ట్ బేగా పట్టుకుని టంగ్ 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 అని కొట్టాలి. గెస్ ద కంట్రీ అని అయితే అంటారు అనమాట. జే ప్లస్ ప్యాన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, గెస్ ద కంట్రీ. వెంటనే మన మర్యాద గారి మనీష్ గారి అయితే గంట అయితే టింగ్ టింగ్ అని కొట్టి జపాన్ అని అయితే అంటారు అనమాట. టీమ్ బ్లూకి 1 పాయింట్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కి మన షకీబ్ గారు అయితే వస్తారు, అలాగే మన అనూష గారు వస్తారు, అలాగే మనకి శ్రేయ గారు అయితే వస్తారనమాట. చిన్నపిల్ల 19 years పిల్ల అయితే వస్తారనమాట. అక్కడ ఇమేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. జార్ ప్లస్ సముద్రం బీచ్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇంకా గెస్ ద మూవీ అని అయితే అంటారనమాట. వెంటనే మన షకీబ్ గారు అయితే వండుకొని టంగ్ టంగ్ అని గంట మోగి జెర్సీ అని అయితే అంటారు. జెర్సీ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి అయితే అంటారనమాట. టీమ్ ఎల్లోకి 1 పాయింట్ అయితే వస్తుంది అనమాట. చెప్పిన ఆన్సర్ రైట్. ఏంటి భయ్య ఎలా చెప్తున్నావు భయ్య అంటే అక్కడ జరిగింది అదే. మరి నిద్రమానుకొని చూస్తే ఈ ఆటలే చిన్న పిల్లల ఆటలు అయితే జరిగాయి అనమాట. దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి మనకి ఇంకా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకొచ్చి దీంట్లో తగిలించారు. ఇవే ఉన్నాయి. బ్లూ టీమ్ కి 1 పాయింట్, అలాగే మనకి ఎల్లో టీమ్ కి 1 పాయింట్ అయితే వచ్చింది అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ లో పార్టిసిపేట్ చేయడానికి మనకి దమ్ము శ్రీజ గారు, అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనకి డిమాండ్ పవన్ అయితే వస్తారనమాట. ఇంకా ఈ క్వశ్చన్ ఇచ్చేసి మనకి నవదీప్ గారు అయితే ఇస్తారనమాట. సింహం గడ్డిలోని వచ్చేసరికి జింకని వేటాడుతున్నట్టయితే ఒక ఫోటో అయితే వేస్తారనమాట. ఇప్పుడేంటి ఎవరైతే వెళ్ళట్లేదు అని చెప్పేసి అయితే నవదీప్ గారు అయితే అంటారండి. 3 సింహాలకి 3 జింకల్ని పట్టుకోవడానికి 3 నిమిషాలు పడితే 100 సింహాలకి 100 జింకల్ని పట్టుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అని అయితే అంటారనమాట. వెంటనే మన దమ్ము శ్రీజ గారు ఇలా పట్టుకొని టంగ్ 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 అని అయితే అంటారనమాట. ఆన్సర్ వచ్చేసరికి 3 minutes అయితే పడుతుంది అని అయితే చెప్తారనమాట. అందరు జడ్జెస్ కూడా 3 minutes పడడం ఏంటి అని అయితే అంటారనమాట. దమ్ము శ్రీజ గారు ఆన్సర్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆన్సర్ వచ్చేసరికి రైట్ ఆన్సర్ అనమాట. ఆవిడ ఏం చెప్పి ఇంకా 4వ ప్రశ్న ఎదుర్కోవడానికి మనకి మర్యాద మనీష్ గారు, అలాగే మనకి దివ్య గారు, అలాగే మనకి నాగా గారు అయితే వస్తారన్నమాట. 4th క్వశ్చన్ పెద్ద స్క్రీన్ అయితే ఉన్నది. ఆ స్క్రీన్ మీద అయితే చూపెడతారు చూడండి. ఒక ఇమేజ్ అయితే చూపెడతారండి. ఆ ఇమేజ్ ఏంటంటే ల్యాప్టాప్ పట్టుకునే డస్క్, కిందన డస్క్ అయితే ఉంటుంది. అలాగే మనకి కాఫీ కప్పు, అలాగే మనకి మౌస్, అలాగే మనకి సెల్ ఫోన్ అలా పెట్టుకుంటారు కదా సెల్ ఫోను, అలాగే మనకి June 30 అనేది ఉంటది అనమాట. వెంటనే మనకి దివ్య గారు అయితే గంట అయితే మోగిస్తారనమాట. గంట మోగించేసి దీనిలో తప్పేంటి అనేసి బిందుమాధవి గారు అయితే అడుగుతారనమాట. బిందుమాధవి గారు అడుగుతారు. వెంటనే మనకి దివ్య గారు వచ్చేసరికి మామూస్ కిచెన్ గంట అయితే మోగిస్తారనమాట. జూన్లో 31వ తారీఖు ఉండదు అనేది చెప్తారనమాట. ఆన్సర్ వచ్చేసరికి రైట్. ఎల్లో టీమ్ కి 1 పాయింట్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మన ఇంకొక బ్యాచ్ అయితే వస్తుంది అనమాట. దాంట్లో మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు, అలాగే మనకి షకీబ్ గారు, అలాగే మనకి కల్కి గారు అయితే వస్తారనమాట. ఈ టాస్క్ మనకి ఎవరు వస్తారంటే అభిజిత్ గారు అయితే ఇస్తారనమాట. ఆడ్ ఇమోజీ అని అయితే అంటారండి. ఒక ఇమేజెస్ అయితే ఉంటాయన్నమాట. మన మాస్క్ మ్యాన్ టక్కమని అయితే వచ్చేసరికి ఇది తప్పుంది అని అయితే అంటారనమాట. ఆన్సర్ ఇస్ రైట్. మాస్క్ మ్యాన్ విన్. టీమ్ రెడ్ వచ్చేసరికి 1 పాయింట్ అనమాట. ఇంకా బ్లూ వచ్చేసరికి 1 పాయింట్, టీమ్ ఎల్లో వచ్చేసరికి 2 పాయింట్లు అయితే వస్తాయి అనమాట. ఇప్పటికీ మ్యాటర్ అయితే ఇదండి. చిన్నపిల్లల టాస్క్ ఈ అమ్మ జీవితం. నెక్స్ట్ టాస్క్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇంకా నవదీప్ గారు అయితే క్వశ్చన్ అయితే అడుగుతారు అనమాట. క్వశ్చన్ ఏంటంటే ముందుగా ఎవరెవరు వస్తారంటే
మనకి ప్రియా గారు అయితే వస్తారు, అలాగే మనకి మోమోస్ కిచెన్ దివ్య గారు అయితే వస్తారు, అలాగే మనకి మర్యాద మనీష్ గారు అయితే వస్తారన్నమాట. ఫోటో అయితే పడద్దు అనమాట. స్విచ్ బోర్డులు ఉంటాయి కదా, పవర్ కేబుల్ కనెక్షన్స్ అయితే పెడతారనమాట. దీంట్లోని ఒకేసారి ఎన్ని ఫోన్లకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. దానికి దివ్య గారు అయితే గంట అయితే టంగ్ టంగ్ అని అయితే కొడతారనమాట. ఎన్ని ఫోన్స్ కమ్మా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అంటే 4 ఫోన్స్ కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే అంటారు దివ్య గారు. ప్రదీప్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఇది అది ఇది అని చెప్పేసి. ఆన్సర్ వచ్చేసరికి 6. అక్కడ కూడా మర్యాద మనీష్ గారికి అయితే దొబ్బులు అయితే పడతాయి అనమాట. మీరేంటయ్యా హోప్ స్టడీలో ఎలా ఉన్నారా అని చెప్పేసి దొబ్బులు అయితే పడతారు మర్యాద మనీష్ గారికి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇంకా అనుష రత్నం గారికి, అలాగే మనకి కల్కి గారికి అయితే అడుగుతారు అనమాట. బిందు మాధవ్ గారు అయితే ఇస్తారన్నమాట. టీ షర్ట్ అయితే చూపెడతారు, టీ షర్ట్ కి ఎన్ని బొక్కలు ఉన్నాయని అయితే అంటారనమాట. ఉషారత్నం గారు కూడా తప్పే చెప్తారు, అలాగే మనకి కల్కి గారు కూడా తప్పే చెప్తారు అనమాట. నెక్స్ట్ మనకి డిమాండ్ పవన్ అయితే పిలుస్తారు, టీ షర్ట్ ని చూపించి ఎన్ని హోల్స్ ఉన్నాయి బాబు అని చెప్తే అతను అయితే కరెక్ట్ గా చెప్తారు అనమాట. 8 అనేది చెప్తారనమాట. ఆన్సర్ ఇస్ 8 రైట్. టీమ్ ఎల్లో, అలాగే మనకి టీమ్ రెడ్ అయితే వస్తారనమాట. టీమ్ రెడ్ నుంచి మనకి దమ్ము శ్రీజ గారు అయితే వస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టీమ్ ఎల్లో నుంచి కెప్టెన్ అయితే వస్తారు, షకీబ్ గారు అయితే వస్తారనమాట. క్వశ్చన్ ఏంటంటే అభిజిత్ గారు అయితే ఇస్తారండి. క్వశ్చన్ ఏంటంటే ఫోటో అయితే వేస్తారన్నమాట. గోడ ఉంటుంది, డాక్టరు, అలాగే మనకి అమ్మ చిన్న బాబు పెట్టుకుని అయితే ఉంటారనమాట. టైం అయితే ఉంటుంది. టైంలోని మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వరకు అయితే ఉంటాయి, మీకు తెలిసిందే. దాంట్లో ఏం తప్పో కనిపెట్టాలి మొత్తం ఆ పిక్చర్లోని. వెంటనే మనకి శ్రీజ గారు అయితే గంట అయితే టంగ్ టంగ్ అని కొట్టేసి 8 అయితే బి లాగా ఉంది, తప్పు అని అయితే అంటారనమాట. ఆన్సర్ ఇస్ రైట్ అండి. శ్రీజ గారికి ఒక పాయింట్ అయితే వస్తుంది అనమాట. టీమ్ రెడ్ కి ఇంకొక పాయింట్ అయితే వస్తుంది అనమాట. మొత్తం టోటల్ టీమ్ రెడ్ కి 3 పాయింట్లు, అలాగే మనకి టీమ్ బ్లూకి 1 పాయింట్, టీమ్ ఎల్లోకి 2 పాయింట్లు అయితే వస్తాయండి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇంకా మర్యాద మనీష్ గారు అయితే వస్తారనమాట. మర్యాద మనీష్ గారు, అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనకి నాగా గారు అయితే వస్తారనమాట. లాయర్ నాగా గారు అయితే వస్తారనమాట. కొన్ని 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ అయితే చూపిస్తారు. దీంట్లో ఫైండ్ మిస్టేక్ అయితే అంటారనమాట. మన నవదీప్ గారు అయితే ఇస్తారు. అక్కడ వచ్చేసరికి పవన్ అయితే పట్టుకుంటాడు అనమాట. పవన్ పట్టుకుని గంట అయితే ఊపుతాడు, అక్కడైతే రాంగ్ అయితే చెప్తాడు. వెంటనే జడ్జెస్ అందరూ కూడా నవ్వుతారు అనమాట. వెంటనే నాగా గారు అయితే వస్తారనమాట. ఈ నెంబర్స్ లోని ఏం తప్పు అని అయితే అంటారు. నాగా గారు వచ్చేసరికి 5 + 4 = 9 అయితే అంటారు అనమాట. అప్పుడు మర్యాద మనీష్ గారు అయితే వస్తారనమాట. వచ్చిన తర్వాత క్యాన్ యూ ఫైండ్ ద మిస్టేక్, అదేమిటండి మిస్టేక్, పైన క్వశ్చన్ మిస్టేక్ అయితే అంటారనమాట. ఎవరికి కూడా పాయింట్ అయితే రాలేదు ఇక్కడ అనమాట. నెక్స్ట్ మనకి హరీష్ గారు, అలాగే మనకి దాలియా గారు అయితే వస్తారనమాట. పిక్చర్ అయితే మనకి వస్తుంది. ఈ క్వశ్చన్ ఎవరు అడుగుతారంటే మనకి బిందు మాధవ్ గారు అయితే అడుగుతారు అనమాట. పిక్చర్స్ అయితే ఉంటాయి. పిక్చర్స్ వచ్చేసరికి వెనకాల రెయిన్బో అయితే ఉంటుంది, అలాగే చెట్లు, 3 పాపలు, 5 1 2 3 4 5 6 7 బెలూన్స్ అయితే పట్టుకుంటారు అనమాట. దీంట్లో ఒక మిస్టేక్ ఉంది, అది ఏంటి అని అయితే అడుగుతారు అనమాట. వెంటనే మనకి రెయిన్బో కలర్స్ ఆర్డర్ లో లేవు, ఇక్కడ హరీష్ గారికి పాయింట్ దొబ్బింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇంకా దివ్య గారు, అలాగే మనకి మర్యాద మనీష్ గారు అయితే వస్తారనమాట. క్వశ్చన్ వచ్చేసరికి అభిజిత్ గారు అయితే క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. ఇప్పుడు నేను చూపించబోయే ఇమేజ్ లో ఎన్ని నంబర్స్ అయితే ఉంటాయి చెప్పండి అని అయితే అంటారనమాట. వెంటనే మనకి మర్యాద మనీష్ గారు అయితే గంట అయితే కొడతారు. ఇక్కడ కూడా మర్యాద మనీష్ గారికి అయితే దొబ్బులు అయితే పడతాయి అనమాట. జడ్జెస్ ముగ్గురు కూడా దొబ్బులు అయితే పడతాయి. ఏంటి ఏం ఆడుతున్నావు ఏంటి, మొత్తం టీమ్ కి ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వనని చెప్పేసి నువ్వైతే వస్తున్నావు ఏంటి ఇలాగే అవుతుందని చెప్పేసి అయితే దొబ్బులు అయితే పడతాయి అనమాట మర్యాద మనీష్ గారికి. లాస్ట్ క్వశ్చన్ అయితే శ్రీముఖి గారు అయితే అంటారనమాట. ఇచ్చిందే బొక్క క్వశ్చన్లు, మళ్ళీ దీంట్లో లాస్ట్ క్వశ్చన్. దీంట్లోని మనకి సయ్యద్ షాకిబ్ ఉసబ్ అలీ అయితే వస్తారు, టీమ్ లీడర్ అయితే వస్తారు ఎల్లో టీం నుంచి. అలాగే మనకి నాగా టీం నుంచి ఫస్ట్ ప్రియా గారు అని చెప్తాడు. ఇది ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ అయితే అని అంటారనమాట మన శ్రీముఖి గారు. వెంటనే నాగా గారు ప్రియా గారు వద్దు, మరి వెంటనే దమ్ము శ్రీజ గారిని అయితే పంపిస్తారనమాట. అప్పుడు శ్రీముఖి గారు అయితే అంటారనమాట, ఇదేంటి ప్రియా నుంచి శ్రీజకు వచ్చావు అని అయితే అంటారనమాట. శ్రీజగా అయితే వస్తుంది. చూపించిన చారిత్రక పిక్చర్ లో కాలానికి ముందుంది హోరు అని అయితే అంటారనమాట. పిక్చర్స్ అయితే బయటపడతాయి. దమ్ము శ్రీజ గారు స్కూటీ ఉంది, గుర్రాల మధ్యలో స్కూటీ ఉంది అని అయితే అంటారనమాట. శ్రీముఖి గారు శ్రీజ నీకు అది ఒకటే కనిపించిందా అని అయితే అడుగుతారు అనమాట మనకి శ్రీముఖి గారు మళ్ళీ అంటారనమాట, నాట్ యువర్ ఐడెంటిఫై స్కూటీ అని అయితే అంటారనమాట. స్కూటీ ఇస్ ద రైట్ ఆన్సర్. శ్రీజ గారు ఎగిరికి ఎంతేస్తారు. ఇక టీమ్ లీడర్ నాగా వచ్చేసరికి ఓట్ అపీల్ చేసుకోమని అయితే శ్రీముఖి గారు అయితే అంటారండి. దానికి మీరు ఓట్ అపీల్ చేసుకుంటారు, లేదనుకుంటే మీ టీం మెంబర్స్ కష్టపడి ఆడారు కాబట్టి మీ టీం మెంబర్స్ కి ఓట్ అపీల్ చేస్తారా అని అయితే అంటారు నాగా గారు. ఇక్కడే చిన్న క్వశ్చన్ అయితే ఉందన్నమాట. అసలు కష్టపడి ఆడింది మనకి దమ్ము శ్రీజ గారు అయితే కష్టపడి అయితే ఆడారనమాట.
నాగా గారు వచ్చేసరికి హరీష్ గారికి అయితే ఇస్తారన్నమాట. హరీష్ గారు వచ్చేసరికి ఏమంటారంటే, లేదు లేదు లీడర్‌లో నువ్వు బాగా చేసావు కాబట్టి మీరు ఓటీపీలు చేసుకుంటే బాగుంటది" అని అయితే అంటారన్నమాట. అప్పుడు వెంటనే ప్రియా గారు అయితే అంటారు, "ఇప్పటివరకు నాకు ఓటీపీలు అయితే రాలేదు. నేను ఓటీపీలు అయితే చేసుకుంటానని" చెప్పేసి అయితే ప్రియా గారు అయితే అంటారన్నమాట. దానికి కన్విన్స్ అయిన హరీష్ గారు, నాగా గారు మనకి ప్రియా గారికి అయితే అవకాశం అయితే ఇస్తారు. ప్రియా గారికి ఓటీపీలు అయితే వేసుకుంటారన్నమాట. "ఇప్పటివరకు నేను బాగా ఆడాను. ఇంకా ముందు బాగా ఆడుతాను. నాకైతే అందరూ కూడా ఓట్ చేయండి జియో ప్లస్ హాట్‌స్టార్‌లోనైతే" అని మనకి ప్రియా గారు అయితే అనడం అయితే జరుగుతుందండి. అభిజిత్ గారు అయితే అంటారన్నమాట, "ఈరోజు వరస్ట్ కంటెస్టెంట్ నాకు మర్యాద మనీష్ గారు అయితే" అని అంటారు. మర్యాద మనీష్ గారు మాత్రం ఇలా తలదించుకొని అయితే ఉంటారన్నమాట. మర్యాద మనీష్ గారికి అయితే యెల్లో కార్డ్ అయితే ఇస్తారండి. ఇంకొక యెల్లో కార్డ్ ఇస్తే ఇంకా మర్యాద మనీష్ గారు అవుట్ అయిపోయి దొబ్బేస్తారన్నమాట ఇంటికి. నిజంగా మర్యాద మనీష్ గారు ఏం ఆడట్లేదండి. ఏం ఆడాడో నాకేం అర్థం కావట్లేదు. స్టార్టింగ్ బట్టి చూస్తున్నాం కదా, స్క్రీన్ స్పేస్ అయితే ఎక్కువ ఇస్తున్నారు మర్యాద మనీష్ గారికి. కాకపోతే మర్యాద మనీష్ గారు అయితే ఉపయోగించుకోలేకపోతున్నారు. అలాగే మన అనుష రత్నం గారు కూడా స్క్రీన్ స్పేస్ అయితే చాలా తక్కువగా వస్తుంది. కాకపోతే ఓట్లు కూడా చాలా భారీగా అయితే పడిపోతున్నాయి అనమాట. పీఆర్‌ని పెట్టుకున్నట్టుంది మేడం గారు. బిగ్ బాస్ అంటే ఇష్టం లేదు. ఎవడరా బిగ్ బాస్, దేనికిరా బిగ్ బాస్ అని చెప్పేసి అయితే మాట్లాడారు. ఇప్పుడు ఆవిడే మనకి అగ్ని పరీక్ష షోకి అయితే వచ్చింది. ఇదంతా కామన్ లేండి. కాకపోతే ఏంటంటే అనుష రత్నం గారికి ఎందుకు ఓట్లు పడుతున్నాయి ఇప్పుడు కూడా ఎవరికైతే అర్థం కావట్లేదు అనమాట. ఇలాగా మనకి మర్యాద మనీష్ గారికి అయితే ఎల్లో కార్డ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడేనండి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అని చెప్పేసి అయితే మన శ్రీముఖి గారు జడ్జెస్కి అయితే అడుగుతారనమాట. నాకు తెలిసినంత వరకు అయితే నేను మన దమ్ము శ్రీజ గారిని అయితే అనుకున్నాను. కాకపోతే దమ్ము శ్రీజ గారికి అయితే అవకాశం రాలేదు. ఇక్కడ మనకి నాగా గారికి అయితే వచ్చింది. నాకైతే చాలా చెత్తగా అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే కష్టపడి ఆడింది, అన్ని పాయింట్లు తీసుకొచ్చింది మనకి దమ్ము శ్రీజ గారు అయితే మనకి అన్ని పాయింట్లు తీసుకొచ్చారు నాగా గారి టీంకి. కాకపోతే ఏంటంటే ఇక్కడ దమ్ము శ్రీజ గారికి రాలేదు. ఇక్కడ మనకి నాగా గారికి అయితే వచ్చిందనమాట ఓటీపీలు. ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో. మీరు క్లారిటీగా అయితే విన్నారైతే అనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుగా లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్.